ఎన్నో సవాళ్లు, చారిత్రక ఘట్టాలు, సంక్షోభాలకు తట్టుకుంటూ తెలుగు జాతిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పాటైన టీడీపీ ఇవాళ సగర్వంగా 44వ వసంతంలోకి అడుగిడింది. 4 దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది టీడీపీ. 4 దశాబ్దాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది టీడీపీ పార్టీ. ఇక టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర. సునీల్, టీడీపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ జెండాలు ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నేతలంతా ఎక్కడికక్కడ జెండాలు ఎగరబోతున్నారు. సగర్వంగా 44వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడికి హాజరవుగా అవుతున్నారు. భారీ జెండాని కూడా ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. పార్టీ 44 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా 44 సంవత్సరాల వసంతంలో అడుగుపెట్టడం చాలా గర్వకారణంగా చెప్తున్నారు. ఏదైతే 1982 మార్చి 29న టీడీపీ పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలు, సవాలు, సంక్షోభాలకి కేంద్ర బిందువుగా నిలిచింది. మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే అన్ని గ్రామ స్థాయిలో గ్రామాన పసుపు జెండా ఎగరవేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్టీఆర్ హయాంలో 7 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు, చంద్రబాబు కూడా ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు 5 సంవత్సరాలు ఒక టర్మ్ చేసిన తర్వాత రెండో టర్మ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈ విధంగా టీడీపీ అనేక చారిత్రాత్మక ఘటనలకు వేదిక అయింది. అయితే మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు కూడా సీనియర్ కార్యకర్తలకి ఆయన విందు ఇవ్వబోతున్నారు. ఈ రాత్రి తన నివాసంలో సీనియర్ కార్యకర్తలకి విందు ఏర్పాటు చేశారు. చాలా మంది సీనియర్ కార్యకర్తలు, ఎందుకంటే నారా లోకేష్ ఎప్పుడైతే కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఉన్నారో అప్పటి నుంచి కూడా పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కావచ్చు, అన్ని విధాలా కూడా కార్యకర్తలకి అండగా నిలబడుతున్నారు. ఇక్కడ కూడా ఏర్పాటు చూస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఏదైతే పార్టీ ఆనాడు ఎమ్మెల్యే క్వార్టర్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ లో ఆనాడు 1982లో అక్కడ మార్చి 29న అన్న ఎన్టీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏదైతే పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం పార్టీ ఆనవాయితీగా ఉంది. అనేక మంది కార్యకర్తలు అప్పటి నుంచి ఇప్పుడున్న నేతలు ఇప్పుడుకున్నారు. అప్పటి నుంచి కార్యకర్తలుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆనాటి ఏదైతే మొదటి తరం నేతలు ఇప్పుడు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చాలా మంది చంద్రబాబు కావచ్చు, చాలా మంది అదేవిధంగా అయ్యన్న పాత్రుడు కావచ్చు, చాలా మంది నేతలు, ఎందుకంటే ఆనాటి నుంచి కూడా 82 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నవా చాలా మంది నేతకి గోరంట్ల బుచ్చి చౌదరి కావచ్చు, అలాంటి సీనియర్ నేతలు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఇంత స్ట్రెంత్, ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది లేదని చెప్పుకోవచ్చు. దాదాపు 1 కోటి మందికి పైన కార్యకర్తలు అయితే టీడీపీలో ఇప్పుడు క్రియాశీలంగా ఉన్నారు. వారందరి సంక్షేమాన్ని కూడా నారా లోకేష్ చూసుకుంటున్నారు. అంటే ఈ రోజు కూడా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలను పిలిచి భోజనాలు పెట్టే సంస్కృతి, ఎందుకంటే నాయకుడు వాళ్ళని ఎక్కడికక్కడ ఉత్తమ కార్యకర్తలని వారిని ఎంపిక చేసి వారిని చక్కగా చూసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపించలేదు. మొత్తం కూడా టీడీపీ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నారా లోకేష్ మొత్తం కూడా ఈ వ్యవహారాలను చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ చాలా పండగ వాతావరణంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. మంత్రులు కావచ్చు, పార్టీకి చెందిన ఎంపీలు, మొత్తం కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాన జెండా ఎగరవేస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి నారా లోకేష్ కూడా రాబోతున్నారు. ఇక్కడ కూడా భారీ ఎత్తున కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి
భారీ ఎత్తున తరలి వస్తున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయానికి. మనం చూస్తున్నాం ముందుగా చంద్రబాబు ఇక్కడ బయట ఏదైతే భారీ జెండా ఉందో దాన్ని ఆవిష్కరించిన తర్వాత లోనకు వెళ్లి సభాస్థలికి వెళ్తారు. సభను ఉద్దేశించి 12 తర్వాత ఆయన ప్రసంగం చేయబోతున్నారు. ఆయన ప్రసంగం పట్ల కూడా అందరూ కార్యకర్తలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పటికే నామినేటెడ్ పదవులు భర్తీ పూర్తి చేశారు. కష్టపడిన కార్యకర్తలను గుర్తించే కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా నాయకత్వం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. నారా లోకేష్ వచ్చిన తర్వాత భరోసా అయితే కార్యకర్తలకైతే కనబడుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా కష్టపడిన కార్యకర్తలు న్యాయం చేస్తామని నారా లోకేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా చాలా జోష్ అయితే కనిపిస్తుంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుందనే వారికి నమ్మకం అయితే వారిలో కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ us.